आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జూలై 20 తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం దశమి ఆదివారం నుండి శ్రావణ శుద్ధ విదియ శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో ఆషాఢ శ్రావణ సంధి ఉంది కాబట్టి ఈ వారం చివరిలో అమావాస్య, తదుపరి శ్రావణ మాసం ప్రారంభం, విదియతో శనివారం, విదియతో ఈ వార ఫలాలు ముగుస్తున్నాయి. చంద్రుడు కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వరకు సంచారం చేస్తూ చివరికి మఖ నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారం చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడితో సమాగం చెందుతూ, మిథున రాశిలో గురువుతో సమాగం చెందుతూ, కర్కాటక రాశిలో బుధునితో సమాగం చెందుతూ, రవితో సమాగం చెందుతూ చివరికి సింహరాశిలో కుజుడితో కూడా సమాగం చెందడానికి ఆయత్తమవుతున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు 20వ తేదీ మృగశిర నక్షత్రం మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో రాహు యొక్క మార్పు ఈ వారంలో ప్రత్యేకత. అలాగే పూర్వ ఫాల్గుని నక్షత్రం 4వ పాదంలో కేతు యొక్క మార్పు కూడా ఒక ప్రత్యేకత. 22 పుష్యమి నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. ఉత్తర ఫాల్గుని మొదటి పాదంలో కుజుని యొక్క ప్రవేశం, మృగశిర నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 24వ తేదీ ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో వక్రించిన బుధుని యొక్క ప్రవేశం, 26వ తేదీ మృగశిర నక్షత్రం 3వ పాదంలో మిథున రాశిలో శుక్రుని యొక్క ప్రవేశం, అలాగే పుష్యమి నక్షత్రం 3వ పాదంలో రవి యొక్క ప్రవేశం కూడా ఈ వారంలో జరుగుతున్నది. ఈ వారంలో ఉన్న ప్రత్యేకత 20వ తేదీ మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ గారికి, అంటే నాకు 70 సంవత్సరాలు పూర్తవుతూ 71వ సంవత్సరంలో మనం అడుగుడుమవుతున్నాం. ఇది ఈ వారంలో ఇంగ్లీష్ డేట్ ప్రకారంగా జూలై 20కి ఉన్న ప్రత్యేకత. అలాగే జూలై 21 మతత్రయ ఏకాదశి, 22వ తేదీ సాయన పద్ధతిలో కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి రవి యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే 23వ తేదీ శైవ నక్తము, మాస శివరాత్రి ప్రత్యేకత. 24వ తేదీ ఆచరణ అమావాస్య, పిండ పితృయజ్ఞాలు, తర్పణాలు ఇత్యాదులు ఉంటాయి. అదే రోజు పశ్చిమ దిశలో బుధుడు అస్తమించబోతున్నాడు. 25వ తేదీ శ్రావణ మాసం ప్రారంభం కాబోతున్నది. అలాగే వర్ష ఋతువు కూడా ప్రారంభం కాబోతున్నది. 26వ తేదీ చంద్ర దర్శనం, ఉత్తర శృంగంలో చంద్ర దర్శనం, ఉత్తర శృంగంతో మనకు చంద్ర దర్శనం జరుగుతున్నది.
ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, రవి బుధులు కర్కాటక రాశిలో, బుధుడు వక్రించినటువంటి బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ వారం చంద్రుడు కృత్తికా నక్షత్రం నుంచి ఇంచుమించుగా మేష వృషభ సంధిలో నుంచి చంద్రుడు ఈ వారం కృత్తికా నక్షత్రం మేష వృషభ సంధిలో నుంచి ప్రారంభమవుతూ వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, తదనంతరం సింహరాశి వరకు, సింహరాశి ప్రవేశం వరకు చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇది ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారం చివరిలో శుక్రుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం కూడా ఈ వారంలోనే జరుగుతున్నది. అంటే ఈ వారాంతంలో శుక్రుడు మనకు మిథున రాశిలో ఉంటాడు. ఇది ఈ వార ప్రారంభ గ్రహస్థితి. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృత్తికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా వరకు గంభీరమైనటువంటి వాతావరణం, గంభీరమైనటువంటి ఆలోచనలతో వ్యక్తిగత విషయాలు, కుటుంబ బాధ్యతలు, వృత్తికి సంబంధించిన విషయాలు అనేకంగా మీరు సమాలోచనలు చేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీరు ఎక్కువగానే ఆలోచిస్తారు. ఈ 2 రోజులు దాదాపుగా మీకు ఆహార విహారాలు కొంత ఇర్రెగ్యులారిటీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు కుటుంబ విషయంలో కుటుంబ సభ్యులతో కాస్త ప్రశాంతంగా ఉండడానికి, ఓపికతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ తదనంతరం 22, 23వ తేదీలో కూడా ప్రారంభంలో కొద్దిగా ఇలాంటి వాతావరణమే ఉన్నా అకస్మాత్తుగా మీకు సంతోషకరమైనటువంటి వార్తలు వినడం కానీ, బంధుమిత్రుల సమాగాలు కానీ, కుటుంబంలో ఏదో ఒక ప్రత్యేకత కానీ, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడం కానీ జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటే కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఏర్పడతాయి. అనుకోని చిన్న ప్రయాణాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చాలా వరకు సంతోషంతో కాలం గడుపుతారు. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలతలు చాలా అనుకూలంగా ఉంటాయి 22, 23వ తేదీలలో. 24, 25వ తేదీలలో చూసినట్టయితే 24 కూడా ఇంచుమించు దినమధ్యం వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుంది. చిన్నపాటి ప్రయాణాలు కలగజేసే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతవరకు ఎందుకో కొద్దిగా స్థిరమైన ఆలోచనలకు దూరంగా ఉంటారు. కొంత మార్పులు చేర్పులు, మీరు తలపెట్టిన కార్యక్రమంలో కూడా మార్పులు ఉండవచ్చు. ఒక్కొక్కసారి మీరు సూటిగా మాట్లాడడం వల్ల బంధువులతో కానీ, మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చిన్నపాటి భేదాభిప్రాయాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ తదుపరి మీకు 26వ తేదీ కూడా మీకు ఇంచుమించు ఇలాంటి వాతావరణం ఉంటుంది. దినమధ్యం నుంచి మీరు చాలా వరకు కొంత అలసటతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మానసికంగా, శారీరకంగా కొద్దిగా నిరుత్సాహంతో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వారాంతంలో మీరు చాలా వరకు ఓపికతో ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారాంతం నుంచి కూడా మీకు కొన్ని మార్పులు కలగబోతున్నాయి. అయినంత వరకు మీరు తొందరపాటు నిర్ణయాలు కానీ, స్థిర చరాస్తుల మార్పులు కానీ, తొందరపడి ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అంత అనుకూలం కాదు. కాబట్టి ఈ వారం చివరి నుంచి కొంత మీరు ఆలోచనాయుతంగా పనిచేయవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొంత అనుకూలతలు, కొద్ది మార్పులు చేర్పులు ఉంటాయి. శారీరకంగా కొంత శ్రమ కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారంలో మీరు అయినంత వరకు సోదరులకు సంబంధించిన వ్యవహారాలు కానీ, పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంతో కొంత ఘర్షణాయుతమైనటువంటి వాతావరణం ఉండవచ్చు. అలాగే సోదరులతో కలహాలు కానీ, కొంతమందికి న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అశ్వని నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. భరణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు, ఆనందంగా ఉంటారు. కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీకు చాలా అనుకూలంగానే ఉంటాయి. కొంతవరకు కొత్త వారి పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు, కొత్త ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాల్లో చాలా ఓపికతో ఉండవలసిన అవసరం ఉంటుంది. చిన్నపాటి ఘర్షణలు, భేదాభిప్రాయాలు,
చాలా వరకు అలకలు ఇలాంటివి కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకోకుండా మీకు ఏదైనా ఒక ప్రయాణం కూడా సంభవించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారంలో మేషరాశి వారు అయినంత వరకు సూర్య గ్రహం గురించి కొంతవరకు జపం చేసుకోండి. అలాగే కుజగ్రహం యొక్క పరిహారం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక, త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంతవరకు మీ సమస్యలు పరిష్కారాలు అవుతూ కొన్నిటికి సమాధానాలు వెతుక్కుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఈ వారం ప్రారంభంలో మీకుంది. 21వ తేదీ కుటుంబపరంగా చాలా ఏదో ఒక రకంగా ఆనందంగా గడపడానికి అవకాశాలు ఉన్నది. భార్య, పిల్లలు, మిత్రులు, బంధువులు వీళ్ళతో కానీ, లేదా మీరు ఇష్టమైనటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకొని ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 22 దినమధ్యం వరకు కూడా బాగుంది. ఆ తర్వాత 22 ఈవినింగ్ కానీ 23 కానీ ఒక ప్రత్యేకమైన సమావేశం, ఒక అనుభవజ్ఞులతో ఉన్నటువంటి సమావేశం, లేదా కొంత వేదాంతపరమైనటువంటి సమావేశాలు, ఏదో ఒక ప్రత్యేకత మాత్రం ఉంటుంది. ఏదో చాలా సుదీర్ఘమైన ఆలోచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనలతో ఉంటారు. ఉద్యోగస్తులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా ప్రత్యేకత మీకు 22 దినాంతం, 23 చాలా ప్రత్యేకత కనబడుతున్నది. 24 వరకు కూడా ఈ పరిస్థితులు కొంత ఉంటాయి. 24 దినమధ్యం నుంచి మీకు చిన్నపాటి ప్రయాణాలు సంభవించే అవకాశాలు ఉన్నప్పటికీ మీకు చాలా ఆనందంగా ఉండడానికి అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయి. 26 కూడా ఇంచుమించుగా ఉంది. 26 దినాంతంలో కొద్ది మార్పులు రాబోతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. అనుకున్న కార్యక్రమాలు, మీరు తలపెట్టిన కార్యక్రమాలు ఉంటాయి. కొంతమందికి విదేశీయానాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగంలో కొద్దిగా ఉన్నతమైనటువంటి అవకాశం, ఏదో ఒక ప్రత్యేకత మాత్రం ఈ వారంలో వృషభ రాశికి కలగబోతున్నది. మృగశిర నక్షత్ర జాతకులు అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా అడ్జస్టబుల్గా ఉండడం మంచిది. ఆకస్మికంగా భార్యాభర్తలు, పిల్లలు, ఇతర ఏదో ఒక చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది సోదరులతో ఉండవచ్చు, మిత్రులతో ఉండవచ్చు. అది రానియకుండా చూసుకోండి. ఆకస్మికంగా ఒక ప్రయాణం కూడా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు. రోహిణి నక్షత్ర జాతకులకు కుటుంబపరంగా ఆనందాన్ని పొందుతారు. ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత ధార్మికమైన విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు రోహిణి నక్షత్ర జాతకులకు ఆనందాన్ని కలుగజేస్తున్నది. మృగశిర నక్షత్ర జాతకులకు కుటుంబపరంగా కానీ, కుటుంబ సమేతంగా కానీ ఎక్కడికైనా ప్రయాణాలు సంభవించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకస్మికంగా కొంత ధనలాభం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా కొద్దిగా నిష్ఠూరంతో మీకు రావాల్సిన డబ్బు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంత ఉత్సాహపూరితమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజ ఒకటి చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆర్ద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంతో నడుస్తున్నది. ఇష్టమైన బంధువులు, ఇష్టమైన వ్యక్తులతో మీరు సమావేశాలు అవుతారు. లేదా మీ స్వగృహంలో కానీ ఇతర గృహాలలో కానీ మీరు నచ్చిన భోజనాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వారం ప్రారంభంలో కొద్దిగా అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అనుకోని ప్రయాణాలు, ఏదైనా వార్త, అప్పటికప్పుడు పరిస్థితులు కొన్ని మార్పులు సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత చిక్కు సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం కానీ మీవి కానీ, మీ బంధువులే కానీ, మిత్రులే కానీ ఎందులోనూ ఉంటుంది. ఎందుకో కొంత అనీజ్గా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వాటి మీరు అధిగమించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరాలు ఉంటాయి. 22వ తేదీ కొద్దిగా ప్రారంభం తర్వాత ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు 22, 23లో కనబడుతున్నది. లేదా ఇంట్లో ఏదైనా ఒక ప్రత్యేకతకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీరు అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత విద్యార్థులకు, ప్రజాహిత కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, మిగతా యువకులకు ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి, ఏదో ఒక ప్రత్యేకత మాత్రం సంతరించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే 24, 25 కూడా ఇంచుమించుగా మీకు కొద్ది మార్పులు చేర్పులతో
పరిస్థితులు కూడా, అంటే ఒక బరువైన బాధ్యతకు సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, మీ వ్యక్తిగత విషయాలు అన్నిటిని కూడా సమాలోచనలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు ఉద్రేకపూర్వకంగా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు 24, 25 విషయంలో అయినంత వరకు ఇతరులతో సంభాషించేటప్పుడు కానీ, ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తర్వాత 26లో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది. సోదరుల కలయికలు కావచ్చు, కొన్ని ప్రత్యేకంగా కొన్ని సమావేశాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఏదైనా ఉంటుంది. అయితే ఒకవేళ మీరు ప్రయాణాలే చేసే అవకాశాలు ఉంటే మాత్రం జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి, లేదా ప్రయాణాలను వాయిదా వేయండి. తర్వాత కొంత ఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు. ఏది ఏమైనా మిథున రాశి వారికి ఈ వారాంతం నుంచి ఒక మంచి మార్పు మాత్రం కలుగుతున్నది. ఇది సర్వత్రా మీకు విజయాన్ని చేకూర్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో ప్రయాణ సూచనలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉండేటువంటి కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కూడా అలాగే ఉంటుంది. అయితే కొంత శారీరక లేదా ఆర్థికపరమైన భారాలు కొంత మోయవలసి ఉంటుంది. కొన్ని పనులలో ఆలస్యం జరగవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో జరుగుతున్న మార్పులు చాలా అనుకూలమైనటువంటి మార్పులుగా మీరు భావించాలి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. అనుకూలతలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసపాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా వరకు ప్రారంభం నుంచి 20, 21, 22 దినమధ్యం వరకు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉత్సాహంగా ఉంటారు. విశ్రాంతి లేకుండా అన్ని పనుల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయి. సామాజికపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో కూడా మీరు ఆనందంగా కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో ఒక తెలియని లోతైన భావాలు, లోతైన ఆలోచనలు కూడా మిమ్మల్ని సతమతం చేస్తుంటాయి. అంటే మీరు పైకి చాలా సంతోషంగా ఉంటారు, అన్ని విధాల అన్ని విషయాల్లో మీరు పాల్గొన్నప్పటికీ ఏదో ఒక తీవ్ర ఆలోచన కూడా మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. 22 దినమధ్యం నుంచి 23లో కూడా ఏదో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని మీరు కొనసాగించవలసినటువంటి అవసరం. చాలా వరకు ప్రయాణాలలో సతమత అయ్యేటువంటి అవకాశాలు, ఆర్థికపరమైనవి కావచ్చు, మరి చాలా బాధ్యతాయుతమైనటువంటి సమస్యల విషయంలో మీరు పరిష్కరించుకునేటువంటి సమాలోచనలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో సమాలోచనలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రెస్ ఉన్నప్పటికీ, విశ్రాంతి లేకుండా చేస్తున్నప్పటికీ కూడా ఒక ప్రయోజనాత్మకమైన పనులు, అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి పనుల యందు మీరు నిమగ్నం అవుతారు అని చెప్పడం జరుగుతున్నది. 24, 25లో కూడా రెస్ట్లెస్ ఉన్న 24 దినమధ్యం నుంచి కొంతవరకు మీ యొక్క ఆలోచనలో, మీ యొక్క ప్రవృత్తిలో, మీరు యొక్క నడకలో, అంటే మీ ఆలోచన విధానంలో కొన్ని మార్పులు వస్తాయి. 26వ తేదీ చిన్నపాటి స్ట్రెస్తో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో మీరు ఈ వారం చివరిలో మాత్రం తగు విశ్రాంతిగా ఉండడానికి మీరు సమాయత్తం కావాలి. అత్యవసరమైన పనుల యందే పాల్గొనాలి. తర్వాత శారీరకంగా, మానసికంగా అలసటలు మాత్రం ఈ వారాంతంలో కర్కాటక రాశికి కొద్దిగా ఎక్కువగానే కనబడుతున్నాయి. తర్వాత శరీర ఆరోగ్యాల విషయంలో కొంత ఇట్లాంటివన్నీ మీరు కొంత ఆలోచించుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయని చెప్పవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాల అనుకూలత, కుటుంబపరమైన విషయాల్లో అనుకూలత ఈ వారంలో కొంత మారుతున్న మార్పులు మీకు కొంత అనుకూలతనే కలుగజేస్తున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కూడా మధ్యస్థంగా ఉంటుంది, అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు చాలా ఉత్సాహంగా ఈ వారంలో కలుగుతున్న మార్పులు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడానికే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి పరిహారాలలో అయినంత వరకు సూర్య సంబంధము, శుక్ర సంబంధము, కుజ సంబంధము, ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
మిగతా విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి 20, 21, 22, 23, 24 దినమధ్యం వరకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా, ఉత్సాహంగా, ఒక ప్రయోజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా సాగే పనులయందు ఆసక్తికరమై చాలా విశేషంగా ఉంటారు. అనేకమైన సమావేశాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. అలాగే చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఉంటాయి. కొన్ని అంటే స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు సమాయత్తం అవుతారు. అందులో విశేషంగా మీకు 20, 21, 22, 23 కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. 24 దినమధ్యం నుంచి ఆకస్మికంగా కొన్ని మార్పులు ఉంటాయి, ప్రయాణ సూచనలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన సమస్యల పరిష్కారానికి ఉంటాయి. తర్వాత కొద్దిగా ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటారు. అలాగే కొద్దిగా శారీరక మానసికంగా కొంత అలసినట్టుగా కూడా ఉంటారు. ఆర్థికపరమైన విషయాలు కానీ, ఆరోగ్యపరమైన విషయాలు కానీ, మీవి కానీ, కుటుంబ సభ్యులే కానీ, ఇతరులు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మొత్తం మీద ఈ వారాంతం 26వ తేదీ దినమధ్యం వరకు మీరు కొద్దిగా అవిశ్రాంతంగానే, అంటే స్ట్రెస్ఫుల్గానే కనబడతారు. ఆకస్మికంగా మీకు 26 దినాంతం నుంచి కొద్ది మంచి మార్పులు మీకు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పులలో మీరు ఉత్సాహంగా ఉండి, ఉత్సాహంగా చేసే పనుల యందు అందరితో సామరస్యంగా ఉంటూ, అందరికి అడ్జస్టబుల్గా ఉంటూ కొన్ని కీలకమైన నిర్ణయాలు చేసేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ విషయంలో ఒక శని స్తోత్రం, శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. మొత్తం మీద సింహరాశి వారికి అనుకూలమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం, కన్యా. కన్యారాశి వారికి ఈ వారం కొంత కలిసి వచ్చే కాలంగా ఉన్నప్పటికీ కూడా 20, 21 మీరు శరీర ఆరోగ్యాల విషయంలో జాగ్రత్తలు. ఏ పనిలో కూడా మీరు వేగవంతంగా చేయాలనుకునే పనులను వేగవంతంగా చేయకండి. కాస్త నిదానంగా మీ పనులు అనుకూలంగా అవుతాయి. 22 దినమధ్యం నుంచి 23, 24, 25, ఇంచుమించు 26 దినమధ్యం వరకు కూడా మీకు అనుకూలమైనటువంటి కాలం, ఉత్సాహంగా ఉండేటువంటి కాలం. ఇవన్నీ కూడా మీకు ప్రయోజనాత్మకంగా ఉంటుంది. 22, 23లో మాత్రం చాలా ప్రత్యేకతగా ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి, అంటే ఇది బృహత్గా ఆలోచించినట్టయితే మంచి క్షేత్ర సందర్శనలు కానీ, లేదా ఉన్నతమైన వ్యక్తుల యొక్క సందర్శన కానీ, గురువులను కానీ, ఇది కన్యారాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం 22, 23, 24 కీలక సమావేశాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 22, 23లో కీలక సమావేశాలు ఉంటాయి. అలాగే వ్యాపార సంబంధమైన వ్యవహారాలు ఉన్నటువంటి వారికి కూడా అలాగే ఉంటుంది. 28కి అనుకోని ఒక ప్రయాణం, కొద్ది అసంతృప్తితో కూడినటువంటి పనులు, ఇతరులతో చిన్నపాటి విభేదాలు, ఏదో ఒకటి వచ్చి శారీరక మానసికంగా కొద్దిగా నిరుత్సాహంగా ఈ వారాంతంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా నీరసపడి కూడా ఉంటారు. కాబట్టి కన్యారాశి వారు మానసికంగా ఎక్కువగా విచారణ చేసేటువంటి పనుల యందు ఆసక్తి చూపకండి. కాస్త కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన వ్యవహారాలు అప్పటికప్పుడు ఉన్నటువంటి మారుతున్న పరిస్థితులను బట్టి మీరు అడ్జస్ట్ కావడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఎవరి నుంచి ఏది కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ అంటే ఆశించకండి. మీరు చేయవలసిన డ్యూటీ మీరు చేయండి, మిగతా అన్నీ బాగా ఉంటుంది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి, అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల అయినంత వరకు ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఒక సరికొత్త నిర్ణయాలతో ముందుకు పోవలసినటువంటి అవకాశాలు మీకు కలగబోతున్నాయి. కానీ ఈ వారం ప్రారంభంలో మాత్రం ఇంచుమించుగా కొద్దిపాటి సంతోషానికి దూరంగా అవుతున్నారు. ఏదైనా
అనుకోని సంఘటనలు, అనుకోని వార్తలు, అదేవిధంగా మీ యొక్క నిర్ణయాల్లో కూడా కొన్ని మార్పులు మిమ్మల్ని కొద్దిగా తబ్బిబ్బు చేస్తూ కొద్దిగా మానసికంగా అలసటలోకి నెట్టివేస్తున్నది. శరీర ఆరోగ్యంలో కూడా చిన్నపాటి నలతలు కనబడుతున్నాయి. 20-21 అయినంత వరకు ఎవరితో వాదించకండి. కుటుంబ సభ్యులతో అసలు వాదించకండి. ఆహార విహారాలు నియమాలు పాటించండి. ఒకవేళ అనుకోని ప్రయాణాలు వస్తే కూడా మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు 22 దిన మధ్య నుంచి 23లో కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, కొద్ది ధార్మిక విషయాలకు ప్రాధాన్యత, తర్వాత ఉన్నతమైన వ్యక్తులకు వారి గురించినటువంటి ఆలోచనలు, వారి గురించినటువంటి సేవలు ఉంటాయి. ప్రత్యేకమైన కొన్ని దర్శనాలు ఉంటాయి. మీరు కూడా కొంత గంభీరంగా కొద్దిగా పాజిటివ్గానే ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాల ప్రస్తావనలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరికొంతమందికి తీర్థయాత్రల పేరిట ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 24 దిన మధ్య నుంచి 25-26లో కూడా కొన్ని మంచి మార్పులే ఉన్నాయి. అవి పాజిటివ్గానే ఉంటాయి. కానీ కొంత ఘర్షణాయుతమైన వాతావరణాన్ని అధిగమించవలసి ఉంటుంది. కొంత శారీరక శ్రమను అధిగమించవలసి ఉంటుంది. అలాంటి వద్దల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 26 కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏదో ఉండడం జరుగుతున్నది. ఈ అంటే మొత్తం మీద తులారాశి వారికి అనుభవజ్ఞుల యొక్క సహకారం, అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినంత వరకు నిరాశ చెందకండి. ఆశావాదంగానే ముందుకు వెళ్ళండి. మీ ఆలోచనలో ఎలాంటి అంటే భిన్నమైన అభిప్రాయాలు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇది మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించిన పూజ, అలాగే కుజగ్రహానికి సంబంధించిన పూజ ప్రత్యేకంగా చేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా హుషారుగా ఉంది. 20, 21, 22 దిన మధ్యం వరకు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి వాతావరణం, కుటుంబ సహకారం, సామాజిక సహకారం, మీ వృత్తిలో కూడా ఆనందం, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉండి 22 దిన మధ్య నుంచి ఇంచుమించుగా మీకు ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ప్రత్యేకించి కొద్ది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఇది 25, 26 దిన మధ్యం వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు అప్పటికప్పుడు సమీక్షించుకొని కొద్ది మార్పులు చేర్పులతో ఉండవలసి ఉంటుంది. ఎక్కడ కూడా మీరు అంటే ఉపవాస దీక్షలు కానీ సకాల భోజనాలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా ఇది శారీరకమైన మానసికమైనటువంటి రెండిటికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తదుపరి మీకు 26 దిన మధ్య నుంచి చాలా మంచి మార్పులు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో మీరు అయినంత వరకు పట్టుదలతో ఈ పనే సాధించాలి, ఆ పనే సాధించాలనుకోకుండా ఎదుటివారి యొక్క ప్రవర్తనకు, మీ పరిస్థితులకు, మీ ఆశయాలకు, మీ ఆలోచనలకు భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, అలాగే ఉద్యోగంలో అధికారులు, మీ కింద పనిచేసేవారు, పై అధికారులతో కొంత అడ్జస్టబుల్గా ఉండవలసినటువంటి ధోరణితో ఉండండి. మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించేటువంటి యోగంలో ఉన్నాయి. అత్యంత సన్నిహితులు, సోదరులతో మాత్రం కొద్దిగా ఇబ్బందులు రావచ్చు. రాకుండా ఉండడానికి కూడా మీరు కొద్దిగా అంటే మీ ఆలోచనలో మార్పులు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద అది కూడా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అలాగనే ఉంది. ఈ వారంలో మీరు చాలా వరకు మిశ్రమ ఫలితాలు పొందుతారండి. కొద్దిగా జరిగే పనులు కొద్దిగా ఆలస్యంతో కానీ, ముందు జరిగేది వెనక కానీ, వెనక జరిగేది ముందు కానీ జరిగే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక మేజర్ చేంజ్ అనేది మీకు వస్తున్నది కాబట్టి మీరు పరిస్థితులను గమనించుకుంటూ ముందుకు వెళితే భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు మీకు ఈ వారాంతం నుంచి కనబడుతున్నది. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ
యాత్రలకు సంబంధించినవి కానీ వీటికి సంబంధించిన విద్యార్థులకు చదువులకు సంబంధించిన విషయాలకు అన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి మార్పులు ఈ వారాంతం నుంచి మీకు కనబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఫలితాలు. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ ఇంచుమించుగా శని శుక్రుడు ఈ 2 గ్రహాలకు కొద్దిపాటి పరిహారాలు చేసుకోండి, స్తోత్రాలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఇంచుమించుగా ఈ వారం ప్రారంభం కొద్దిపాటి తేడాతో అంటే చాలా సజావుగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలు, మీ ఆయాసాలు, మీకున్నటువంటి ఏదైతే రాద్ధాంతంగా ఉన్నాయో అవన్నీ మారి 20, 21, 22, 23, 24వ తేదీ వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకమైన సమావేశాలు ఉన్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా ఆ రంగానికి సంబంధించిన విషయాలే కాక మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో ఒక ప్రత్యేకమైన సమావేశం ఉంది. అలాగే కొన్ని సమాలోచనలు ఉన్నాయి. భార్య, పిల్లలు, సోదరులు, అలాగే ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకునేటువంటి విషయాలన్నీ కూడా మీకు 22, 23, 24 కనబడుతున్నది. 24లో కొద్దిగా ప్రారంభం తర్వాత తదనంతరం దినమధ్యం నుంచి కొద్ది అనుకోని మార్పులు కూడా ఉన్నాయి. ఈ విషయంలో మీరు కొద్దిగా పట్టుదలతో కాకుండా పట్టుదల సడలింపుతో మీరు అడ్జస్ట్మెంట్ కావాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. శరీర ఆరోగ్యంలో స్వల్ప మార్పులు కూడా కనబడుతున్నాయి. మీ ఆలోచన సరళిని చాలా వేగవంతంగా కాకుండా కాస్త నిదానంగా మీరు చేసుకోవాలి. ఈ ఆర్థికపరమైన విషయాలు, బాధ్యతాయుతమైన విషయాల మీద కొంత దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది. 24 దినమధ్యం నుంచి 25, 26 ఇవన్నీ కూడా మానసిక సంఘర్షణకు ప్రతీకగా ఉన్నాయి. మరి ఇలాంటి విషయాల్లో మీరు గంభీరంగా ఉండి తదనంతరం మీరు ఏదైనా స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పు మున్ముందు కొద్దిగా కోపతాపాలు, అనుకోని ప్రయాణాలు, కార్యక్రమంలో ఆలస్యాలు, భార్య, పిల్లలు, ఇతరతర కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సహకారాల విషయంలో కొద్దిగా ఒంటరితనంగా మీరు ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ తదనంతరం మార్పులు వస్తాయి. కాబట్టి వేటిని ఎక్కువగా పట్టించుకోకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి మీరు ఈ వారాంతం నుంచి ప్రయత్నం చేయాలి. మరి మూలా నక్షత్ర జాతకులకు కొన్ని పనుల యందు ఆలస్యం, మార్పులు, చేర్పులు కనబడుతున్నాయి. అలాగే ముఖ్యమైన వ్యక్తులు, సోదరులు, మీ కింద పనిచేసేవారు, పై అధికారులు, వీళ్లతో కూడా కొద్దిపాటి ఘర్షణాయుతమైనటువంటి వాతావరణం ఉంది. అంటే కొద్దిగా వాదించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా వాదించవలసినటువంటి అవసరాలు కొన్ని కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం ఈ పరిస్థితులు చాలా వరకు వాళ్ళకు పాజిటివ్గా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కూడా అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, కొంత ఘర్షణాయుతమైన కుటుంబ వాతావరణం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఈ ధనురాశి వారు, ఈ నక్షత్రాల జాతకులు జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మొత్తం మీద మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో చాలా వరకు శుక్రునికి సంబంధించినటువంటి గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అనుకూలతలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటుంది. ఆ తదుపరి మీకు 22వ తేదీ మధ్యాహ్నం నుంచి చాలా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు. ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆర్థికపరమైన విషయాలు, అలాగే ప్రభుత్వపరమైన సంబంధించిన విషయాలు కావచ్చు, అధికారులతో ఉన్న విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు 22, 23, 24, 25, 26 వరకు కూడా మకర రాశి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి
కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు, పనులు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ దీంతో మీకు ఆలోచనలు కూడా చాలా లోతుగానే సాగుతాయి. ఎక్కువగా మీరు 24, 25 విషయంలో కూడా కొంత జాగ్రత్తగానే ఉండాలి. 26లో కూడా జాగ్రత్తనే ఉండాలి. 26 దినమధ్యం తర్వాత కొద్దిపాటి ఘర్షణాయుతమైన వాతావరణం, కొద్దిగా సంఘర్షణతో కూడినటువంటి సంఘటనలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మకరం అంతా కూడా కుటుంబ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా పాటించవలసినటువంటి అవసరం. మీరు ఎవరిని అతిగా అభిమానిస్తారో అభిమానించిన వ్యక్తులతో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడాయి. అంటే వాళ్ళ చేతి ఇబ్బందులని కాదండి, మధ్యన కొద్దిపాటి డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అత్యంత ప్రియమైన మిత్రులు, బంధువులు, భార్య, పిల్లలు వీరికి సంబంధించిన విషయంలో కొద్దిపాటి కొద్దిపాటి భేదాలు ఏర్పడే అవకాశాలు చివరిలో కనబడుతున్నాయి. ఏది ఏమైనా మకర రాశి వారు ఈ వారంలో మారుతున్న ఫలితాన్ని బట్టి నిస్సత్తువకు దూరంగా ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి. మందులు అంటే బలమైన పదార్థాలు, మానసికంగా ఎక్కడ కూడా మీరు చాలా ఉత్సాహంగానే ఆలోచించాలే తప్ప నీరసపడి ఆలోచించేటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. తర్వాత శత్రు మూలకంగా కొద్ది ఆర్థికపరమైనవి, ఆరోగ్యపరమైన సమస్యలు చిన్నపాటిగా ఉంటాయి. శత్రు మూలకంగా కూడా ఇబ్బందులు. శత్రువులు అంటే నా అభిప్రాయంలో మీరు ఎవరినైతే బాగా అభిమానించి వారితో పొందాలనుకుంటే వాళ్ళు మీకు సహకరించరు. అంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు భేదాభిప్రాయాలు రావడం కూడా జరుగుతుందన్నమాట. ఏది ఏమైనా మొత్తం మీద మకర రాశి వారికి కొంతవరకు ఎక్కువగా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి, కొంత మిశ్రమ ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ జాతకులకు ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా కొద్దిగా సంఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. తాను ఇష్టం లేని ప్రయాణాలు, భార్య పిల్లలతో ఇష్టం లేని ప్రయాణాలు కానీ లేదా ఇష్టం లేని బంధు సమావేశాలు కానీ జరగవచ్చు. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా కొద్దిపాటి ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. అలాగే కొంతవరకు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా కొద్ది ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఆకస్మికంగా కొంత ధనలాభాలు కూడా మీకు కనబడుతున్నాయి. అంటే మీకు రావాల్సిన డబ్బు సకాలంలో కాకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవాలి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో రాహు సంబంధము, కుజ సంబంధమైనటువంటి ఈ పూజలు, ఈ 2 గ్రహాలకు సంబంధం మీరు ప్రసన్నం చేసుకోండి. అనుకూల ఫలితాలు కొంతవరకు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రత్యేకంగా కుటుంబ వ్యవహారాల్లో ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల సమాలోచనలు కానీ, వారితో సమావేశాలు కానీ ఉంటాయి, లేదా ప్రయాణాలు కానీ ఉంటాయి. ఏదో ఒక ప్రత్యేకత 20-21లో మీ యొక్క ఇంటి అందు సంబంధించిన విషయాల్లో ఉంటుంది. 22 వరకు కూడా ఉంటుంది. 23 కూడా ఏదో ఒక ప్రత్యేక సమావేశంలోనే ఉంటారు. ఇదంతా కూడా మీ వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత బాగా వస్తుంది, కుటుంబ విషయాలకు ప్రాధాన్యత వస్తుంది, బంధువర్గ విషయాలకు ప్రాధాన్యత వస్తుంది, లేదా ప్రత్యేకంగా మీరు గౌరవించబడే ప్రదేశాలలో ఉండి గౌరవప్రదమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల అభిమానాన్ని చూరగొనే కూడా అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో ఇది విద్యార్థులకు, విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్లకు చాలా ప్రత్యేకతగా కనబడుతుంది. రాజకీయ రంగాలకు ప్రత్యేకత, వ్యాపార రంగాలకు ప్రత్యేకత, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రత్యేకత ఉంది. 24, 25 కూడా ఇంచుమించు అలాగే కొనసాగుతుంది. 26 కూడా కొనసాగుతుంది. కొద్దిగా అటు ఇటుగా మీ యొక్క అంటే ఈ వారంలో చాలా వరకు మీకు కొద్దిపాటి ఘర్షణలున్నా అన్నీ ఉన్నతంగానే కనబడుతున్నాయి. కాబట్టి 26 నాడు మీరు అయినంత వరకు సోదర సంబంధమైన వ్యవహారాలు, భార్యా తరఫు బంధువులు, మీకు సంబంధించిన వ్యవహారాలు, ఏదో ఒక దాంట్లో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీరు కొద్దిగా అప్పర్ హ్యాండ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి.
విదేశీయానాలు కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన మార్పు మాత్రం కలగబోతున్నది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు కొద్దిగా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలు చాలా వరకు ఉన్నాయి. కొంతవరకు కొన్ని పనుల యందు ఆలస్యం కలుగుతూ కొద్దిగా ఇబ్బందులు పడతారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు అన్ని విధాల సంతోషకరమైన వార్తలు, సంతోషకరమైనటువంటి నిర్ణయాలు, అన్ని విధాల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఎక్కువగా కనబడుతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధము, గురు సంబంధంగా కొంత చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారంలో చాలా మంచి మార్పులు, మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. ఈ వారం ప్రారంభంలోనే మీరు 20, 21, 22 వరకు కూడా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. అభిమానించే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. అన్ని విషయాలు చాలా హుషారుగా ఆలోచిస్తారు. కీలకమైన నిర్ణయాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 22 దినమధ్యం 25 కూడా ఒక ప్రత్యేకమైన సమావేశంలో ఉంటారు లేదా ప్రయాణంలో ఉంటారు. చాలా ఉన్నతమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నతమైన వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు కానీ, లేదా కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండి దీర్ఘకాలిక ప్రణాళికలు, భూ సంబంధ వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు, కుటుంబ సంబంధమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఉంది. ఏదైనా ఒక ప్రత్యేకమైన దర్శనీయ స్థలాన్ని సందర్శించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ప్రయోజనాత్మకమైన పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. నిర్మాణాత్మకమైన పనులు ఎందు కూడా ఆసక్తికరంగా చూపిస్తారు. 24, 25లో కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది. మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 26 దినమధ్యం తర్వాత అంటే దినాంతంలో కొద్దిగా ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు. ఇక్కడ మీ మానసికంగా 24, 25, 20 కూడా ఘర్షణాయుతమైనటువంటి వాతావరణంలో సంఘర్షణతో కూడినటువంటి ఆలోచనలతో అన్ని విషయాలను సమీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో సోదరులు కావచ్చు, సోదర సంబంధమైనటువంటి వ్యక్తులు కావచ్చు, మీ కింద పనిచేసే వ్యక్తులు కావచ్చు, ఏదో కొద్ది వాతావరణం ఘర్షణాయుతంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీరు అప్పర్ హ్యాండ్గా ఉంటారు. అయితే ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పు ఏదైతే ఉందో మీకు అత్యంత అనుకూలమైనటువంటి మార్పుగా మీరు భావించాలి. ఏదో ఒకటి ఈ ఉన్నతమైన నిర్ణయాలు అయితే ఉంటాయి. ప్రత్యేకమైన సమావేశాలు కూడా ఉంటాయి. ప్రత్యేకమైన కార్యక్రమాలు తలపెట్టే ఆలోచనలతో ఉంటారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన మీన రాశికి చాలా అనుకూలమైనటువంటి మార్పులు కలిగే అవకాశాలు ఈ వారాంతం నుంచి కలుగుతున్న మార్పులో కనబడుతున్నది. విశేషంగా ఏదో ఒక పని, ప్రయోజనాత్మకమైన పని మీరు చేయగలుగుతారు. మీ యొక్క అవుట్లుక్ అంటే ఆలోచన సరళి మారుతున్నది. చాలా విశాలంగా ఉన్నత ఆశయాలకు సంబంధించినదై ఉంటుంది. ఇది ఒక మంచి మార్పు మీనరాశికి ఈ వారంలో కలుగుతుందని చెప్పవచ్చు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కలగబోతున్నాయి. ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతగా ఉంది. కాస్త ఓపికతో మీరు పనులు సాధించుకోవాలి. అలాగే కాస్త ఆలస్యంగా మీ పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు కనబడబోతున్నాయి. మంచి ఫలితాలు పొందబోతారు. మీనరాశికి వచ్చే వారం కొద్ది సమీప భవిష్యత్తులో ఒక ప్రత్యేకత కనబడుతున్నది. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు, రాహు సంబంధమైన పూజ ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే కుజ సంబంధమైన పూజ కూడా ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల మీనరాశికి మంచి ఫలితాలే ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు, మారుతున్న గ్రహ స్థితి, యుతులు, దృష్టులు, వేధలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలను చెప్పడం జరిగింది. మరి ఈ వార ఫలితాలపై మీ ప్రత్యేక అభిప్రాయాలు తెలియజేయండి, కామెంట్స్ తెలియజేయండి. ఈ వారం ప్రారంభం
జూలై 20తో ప్రారంభమైంది కాబట్టి జూలై 20వ తేదీకి మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ గారికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71 సంవత్సరంలో అడుగుపెడుతున్నాను. ఇది నాకు ఇంగ్లీష్ డేట్ ప్రకారంగా జరుగుతున్నటువంటి మార్పు. పంచాంగ రీత్యా నా యొక్క బర్త్డే శ్రావణ శుద్ధ పాడ్యమి మున్ముందు ఉంది. మరో ఎపిసోడ్లో నా వివరాలు తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.